కామస్యాప్తిం జగతః ప్రతిష్టాం క్రతోరనంత్య అభయస్య పారం స్థోమ మహదురుగాయం ప్రతిష్టాం దృష్ట్వా ధృత్యా ధీరో నచికేతోత్యస్రాక్షి నచికేత అత్యస్రాక్షి విడదీసి చెప్తే మీకు తేలిక అవుతుందని అంతే చెప్తున్నా. అది సరే. దీని యొక్క ప్రతిపదార్థం తాత్పర్యం చూద్దాం. దానికి సంబంధించిన వాళ్ళ పూర్తిగా విపులంగా చూద్దాం. నచికేతుడితో యమధర్మరాజు అంటున్నాడు, స్వర్గలోకం కోరికలు తీర్చుకునే చోటు. ఈ మానవులు ఏం చేస్తారంటే, ఎందుకంటే ఇది అంతా కూడా మానవులకే చెప్పబడుతుంది. జంతువులకి, పశువులకి, పక్షాదులకి స్వర్గం పాపం ఇక్కడే వాళ్ళకి మన నరకం చూపిస్తాం మనుషులు. ఇంకా పాపం వాళ్ళకి స్వర్గం గురించి ఆలోచించేటటువంటి శక్తి ఎక్కడిది వాటికి ఏం తెలియదు. మానవుడి యొక్క దుర్మార్గానికి బలి అయిపోతున్నటువంటి జంతువులు, పశువులు, పశుపక్షాదులు వాటికి పాపం ఏది లభిస్తే అది తీసుకుని దాంతో తృప్తి పడాల్సిందే. కానీ మానవుడు ఏది లభిస్తే దానికి తృప్తి చెందడు. అనేక రకాలుగా దాన్ని వృద్ధి చెందించడానికి నిరంతరము ప్రయత్నం అంటే అనంతమైనటువంటి కోరికలు కలిగినటువంటి వాడు ఈ మానవుడు మాత్రం. సో వాడు ఏం చేస్తాడు, ఈ మానవుడికి ఈ భూలోకంలో ఉన్నటువంటి సుఖాలు వాడికి చాలా సుమా. యమధర్మరాజు చెప్తున్నాడు ఇక్కడ, ఈ భూలోకంలో ఉన్నటువంటి సుఖాలు వాడు చాలక ఇక్కడ తిన్న గడ్డి చాలలేదు మనకి. గడ్డి అంటే మనం మొట్టమొదట ఏం చెప్పాడు, ప్రపంచపు యొక్క విషయాల యందు ఆసక్తి కలిగి వాటి యందు సుఖాల యందు ఎవడైతే ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నాడో వాడు ప్రేయో మార్గంలో వాడు ప్రేయో మార్గం అంటే ఇప్పుడు సుఖం కలుగుతున్నా వాడికి తర్వాత దుఃఖమైనటువంటి మార్గము. ఎవడైతే ప్రపంచ విషయాల యందు ఆసక్తి కలిగి ఆత్మజ్ఞానం నెలకొని ఉంటాడో వాడు శ్రేయో మార్గంలో వెళ్తాడు. ఇప్పుడు వాడికి ఇవి లేకపోయినా తనకి కావలసినంత మటుకే తీసుకుని ప్రపంచం నుంచి ప్రపంచోపశమం శాంతంగా అంటే ప్రపంచం నుంచి ఉపశమనం పొంది ఇవన్నీ నా కోసం ఏర్పాటు చేయబడలా, ఇది నాతో పాటు అనేక అనంతమైనటువంటి జీవాత్మల కోసం ఏర్పాటు చేయబడినటువంటి సంపద, ఇదంతా నేను దోచుకోవటానికి వీల్లేదు సుమా అని తెలుసుకుని తన అంతరాత్మను తెలుసుకోవటానికి ఎవడైతే ప్రయత్నం చేస్తాడో వాడు శ్రేయస్కరమైనటువంటి మార్గాన్ని పొందుతాడు. శ్రేయస్కరమైన మార్గాన్ని పొందటం వల్ల వాడు మాటికి నా చేతకి చిక్కడు, యమధర్మరాజు దగ్గరికి రానవసరం లేవాడు. పూర్తిగా వాడు తనని తాను ఆత్మజ్ఞానంలో స్థితుడైపోతాడు. కానీ ఎవడైతే ఈ ప్రపంచంలో కోరికలు వాడికి చాలక ఏం చేస్తాడు, వాడు అనేక యజ్ఞాలు చేసి అనేక దానాలు తపస్సులు చేసి ఏం కోరుకుంటున్నాడమ్మా, వాడు ఆత్మజ్ఞానాన్ని కోరుకోవట్లే. నేను ఆ స్వర్గలోకానికి వెళ్ళాలి, ఆ స్వర్గలోకంలో ఇంకా అనేక వేల సంవత్సరాలు నేను సుఖంగా శాంతంగా ఉండాలని కోరుకుంటాడు. అటువంటి వాడు నచికేత అంటే ఈ మానవులకి భూలోకంలో ఉన్నటువంటి సంపదలు చాలు, ఇంకా పరలోకంలో కూడా కావాలని కోరుకుంటున్నారు వీళ్ళు అని చెప్తున్నాడు యమధర్మరాజు. నచికేత స్వర్గలోకం కోరికలు తీర్చుకునే చోటు, లోకము యొక్క ఆధారం అంటే మనం అందరం కూడా దేనికోసం ప్రయత్నం చేస్తున్నాం, తెల్లారు లేస్తే సుఖంగా బతకాలి, హాయిగా ఉండాలి, అన్నీ నాకే చెందాలి, నేనే గొప్పగా ఉండాలి. సమస్యలు అసలు తెల్లారు లేస్తే మనకి సమస్య ఉండకూడదు. అసలు సమస్య ఉండకపోతే మనం ఎంత కష్టపడతామో ఒకసారి మనం చెప్తాను దాని గురించి కూడా. అసలు కష్టం అనేది మనిషికి లేదనుకో, అసలు వాడికి ఎంత దుర్భరమైన జీవితమో మీకు తర్వాత చెప్తాను దాని గురించినట్టు. కష్టం ఉంటేనే మనం అమృతాన్ని తెలుసుకోగలం, లేకపోతే తెలుసుకోలేం. సో అట్లాగే లోకము యొక్క ఆధారం యాగాల ఫలంగా లభించే గొప్ప సాధ్యం కానన్ని సుఖాలకు ఆలవాలం, భయరాహిత్యానికి పుట్టిల్లు, ఆరాధనీయమైనది, మహత్వం గలది, దీర్ఘకాలం నెలకొని ఉండేది, శ్రేయస్కరమైనది. ఇదంతా కూడా స్వర్గం నుంచి చెప్తున్నాడు, స్వర్గం గురించి. అయితే ఈ స్వర్గలోకంలో ఇంతకుముందు కూడా నచికేతుడు చెప్తాడు, అక్కడ నువ్వు స్వర్గలోకానికి రావు కదా అంటే అక్కడ ఎవరికి మృత్యుభయం ఉండదు, చాలా కాలం పాటు మృత్యుభయం ఉండదు, అనేక రకాలైనటువంటి సుఖాలు ఉంటాయి, అక్కడ దుఃఖం అనేదే ఉండదు అసలు. తర్వాత భయం అనేది లేదు, ఎందుకంటే మృత్యు అసలు అక్కడికి రాడు కదా. ఎల్లకాలం హాయిగా టీవీ చూస్తూ సీరియల్స్ చూస్తూ శుభ్రంగా సంతోషంగా కోరింది తింటూ హాయిగా అంటే హంసతూలిక తల్పాల మీద పడుకుంటూ ఒళ్ళు బాగా ఇంకా బలవ పెట్టుకుని సుఖంగా ఉండొచ్చు అక్కడ స్వర్గలోకంలో. అటువంటిది స్వర్గలోకం. మహత్యం గలది, సుదీర్ఘకాలం నెలకొని ఉండేది, శ్రేయస్కరమైనది. బుద్ధిశాలివైన నీవు ఈ సత్యాలని గ్రహించి కూడా
అది అశాశ్వతమైనది కాబట్టి దాన్ని దృఢ నిశ్చయంతో తిరస్కరించావు. ఇక్కడ చెప్తున్నాడు అనమాట ఈవిడు, నువ్వు ఎంత గొప్పవాడివి, చూడటానికి బాలకుడివే, 12 ఏళ్ళు లేవు ఖచ్చితంగా, కానీ నేను ఎన్ని రకాలైనటువంటి స్వర్గ సుఖాలు నీకు అందింప చేస్తానని చెప్పినా కానీ అవన్నీ కాదని నాకు ఈ మరణ రహస్యం చెప్పమని కూర్చున్నావయ్యా, నువ్వు ఎంతటి గొప్పవాడివి అని చెప్పకనే చెప్తున్నాడు. సరే, ఇప్పుడు మనకు కూడా మనందరికీ కూడా ఎన్ని శాస్త్రాలు విన్నా, ఎన్ని ఉపనిషత్తులు చెప్పినా, ఎన్ని గురువుల దగ్గర, ఎన్ని భక్తి ఛానల్స్లో విన్నా, ఎన్ని రకాలుగా విన్నా ఈ ప్రపంచం మీద ఆశ చావదు. ఇంకా ఏదో పొందాలి, ఇంకా ఏదో పెరగాలి, ఇంకేదో కావాలి అనేటటువంటి అట్లాగే మనం ఏది చేసినా ఓ బస్తా, ఓ అరబస్తా బియ్యం, ఓ పావు మూట ఎక్కడైనా వేసామనుకో, దానికి తగినటువంటిది ఏదైనా మనం పొందందే మనకి నిద్ర పట్టదు కదా. ఇప్పుడు ఒక చోట ఇచ్చాం, ఏదో ఇచ్చాం, ఒక దానమో ధర్మమో చేసాం, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళకి గుర్తు చేస్తాం, అప్పుడు మేము వచ్చి మీ దగ్గర మీ ఆశ్రమంలో ఫలానా 25 కిలోలు బియ్యం వేసే వెళ్ళామండి, మేమే వేసి వెళ్ళాము అంటే వాడు ఇండైరెక్ట్గా చెప్తాడు అనమాట. దానికి తగినటువంటిది ఏదో ఫలం మనం వాడికి ఇవ్వాలి, పుణ్యం రూపంలో ఒక మూట కట్టి వాడికి ఇవ్వాలి. సో అట్లా మనం ఏంటి, ఎక్కడ ఊరికే ఏది ఇవ్వడానికి చేయటానికి ఇష్టపడం. మనం ఒక 10 రూపాయలు ఇచ్చినా కానీ దానికి తగినటువంటిది ఏదో మనం పొందాలనేటువంటి ఆశలో జీవిస్తాం. అంటే ప్రతిఫలం లేకుండా ఒక చిన్న అంగుళం పని కూడా మనం చేయటానికి ఇష్టపడరు మానవులు. సో అయితే ఈ ప్రతిఫలము, ఈ ఫలాలు, ఈ పొందాలనే ఆశలు, లేకపోతే ఇవన్నీ కూడా వదులుకున్న వాడికి మాత్రమే ఈ ఆత్మజ్ఞానం లభిస్తుందని చెప్పి మనకి అన్ని రకాల చోట్ల చెప్తూనే ఉన్నారు. పెద్దలు చెప్తున్నారు, శాస్త్రాలు చెప్తున్నాయి, ఉపనిషత్తులు చెప్తున్నాయి, వేదాంతాలు కూడా అన్నీ చెప్తున్నాయి. కానీ మనకి వీటి మీద మోహం పోయిందండి, పోలేదు కదా. తెల్లాలేస్తే మామూలు కోరికలు, ఇది ఎట్లా తీరాలి, అది ఎట్లా తీరాలి, ఏ దేవుడికి ఏం మొక్కాలి. మొన్న మధ్య మా ఆశ్రమంలో ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరో ఇంటికి వెళితే వాళ్ళ ఇంటి నిండా యంత్రాలు అంటే ఒకటేమో కుబేర యంత్రం, ఒకటి లక్ష్మీ యంత్రం, ఒకటి అంటే తప్పుగా, అంటే వాళ్ళు తీరా చూస్తే వాళ్ళు వృద్ధులు. ఏమిటి పిచ్చి మనుషులకి అసలు దీంట్లో అర్థం ఉందా? ఎన్ని యంత్రాలు కట్టుకున్నా మనకి ఏమైనా మరణం ఆగుతుందా? అసలు ఈ మరణ సమయంలో అయినా అట్లీస్ట్ ఆ పరమాత్మను తలుచుకుందాం అనేటటువంటి బుద్ధి లేకుండా ఏమిటో మనం మనుషులు ఇంతే, మనం మారం. ఎందుకంటే జంతువుల కంటే హీనమైనటువంటి జాతి మనది అని చెప్పి యమధర్మరాజు చెప్పకనే చెప్తున్నాడు.